బ్యాక్ టు న్యూస్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అందులో భాగంగా నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సోలిపేట, చివ్వెంల మండలంలోని పాచ్యాతండా, సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులిస్తూ జగదీష్ రెడ్డికి స్వాగతం పలికారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై జగదీష్ రెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. నల్గొండ, భువనగిరి స్థానాల్లో కారు ముందంజలో ఉందని, రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో, పట్టణాల్లో, ప్రతి వార్డులో, ప్రతి బస్తీలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇస్తున్న సమాచారం మేరకు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. మేము వాళ్ళకి విషయాలు చెప్పడానికి వెళ్తే వారే మాకు తిరిగి చెప్తున్నారు. మేము పోగానే మేము కనపడగానే అయ్యో కేసీఆర్ని పోగొట్టుకొని దెబ్బతిన్నాం, వాడు ఇది అది చెప్తే మాటలు మోసపోయినాం, కేసీఆర్ 2 ఇస్తుండు మేము 4 ఇస్తామంటే మేము నమ్మి మోసం తిన్నాం, కేసీఆర్ 10 ఇస్తుండు కదా రైతు బంధు, యాడిపోతే 10 అని ఇచ్చడం చూద్దాం అనుకుని పొరపాట్లు ఇచ్చినాం, అసలు 10 కూడా దిక్కు లేకుండా పోయింది మాకు. మహిళలు మేము 2500 నెలకి ఇస్తున్నట్టే సంతోషపడ్డాం, కేసీఆర్ ఇచ్చే లక్ష్యం ఉండగా అదనంగా తులం బంగారం వస్తుంది అనుకున్నాం. అన్నీ మోసమే జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా ఘోరంగా మోసం చేస్తున్నాడు. వాయిదాల మీద వాయిదాలు పెట్టి పార్లమెంట్ ఎన్నికలు ఎలా తీసుకుందాం అన్న భావనతో మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పి రైతులు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.